మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ప్రీమియర్లో ఉదయం 6:30కు ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. అతను కూడా బతుకుదేరు కోసం గోదావరి నుంచి గత 25 సంవత్సరాల కింద ఇక్కడ కంపెనీలో జాబ్ చేయడానికి వచ్చి ఇక్కడనే స్థిరపడి 25 ఏళ్ళుగా పిల్లలను చదువుకొని ఉపాధి కోసం ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తికి ఈ రంగం జరగడం చాలా బాధాకరం. అతను ఆత్మకు శాంతించాలని ప్రార్థిస్తూ కంపెనీ యాజమాన్యంతో కూడా మాట్లాడి వరుసగా జరుగుతున్నాయి కాబట్టి మరి అక్కడ మిషనరీస్ పాతయా ఏంది మరి మిషనరీస్ కూడా ఒకసారి అన్ని కూడా పర్యవేక్షణ చేయాలి. మొన్ననే ఇక్కడ కాటపల్లి జరిగిన ఒక దుర్మార్గ చర్య. ఏదేమున్నా కంపెనీ యాజమాన్యంతో కూడా మేము చర్చించి ఆధునాతనమైన టెక్నాలజీ వచ్చింది కాబట్టి కార్మికుల సేఫ్టీ ముఖ్యం. సరే పొట్టకూటు పట్టుకొని ఎంతోమంది ఉపాధి కోసం వస్తుంటారు. ఇక్కడ ఈ ప్రాంతంలో కంపెనీలు ఉండడం మేము కొంత ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశంతో అన్ని విధాలా మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వం కానీ సపోర్ట్ చేస్తుంది. మరి ప్రత్యేకంగా నేను కూడా ఒకసారి కంపెనీలో విజిట్ చేసి ఏమైనా యంత్రాలు పాత అయినా లేకపోతే అక్కడ సేఫ్టీ ఉన్నా మొన్ననే నేను కూడా అక్కడ ఆ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడితే అన్ని విధాల సేఫ్టీ తీసుకుంటున్నాం అని చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ వారంలో కంపెనీ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి యంత్రాలను కానీ అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ కూడా పరిశీలించి చేస్తాం. ఆ కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తారని మాకు ఆశాభావం ఉంది. గతంలో కూడా నేను కాటపల్లి జరిగినప్పుడు కూడా ఒక్కొక్క వ్యక్తికి ₹1,00,00,000 చొప్పున ఇప్పించడం జరిగింది. అదేవిధంగా దెబ్బలు తాకిన వాళ్ళకు కూడా కొంత సాయం చేయడం జరిగింది. సరే ఏదేమున్నా డబ్బులు ముఖ్యం కాదు, కార్మికుల ప్రాణాలు ముఖ్యం. ఆ ప్రాణాలను కాపాల్సిన బాధ్యత కంపెనీ వాళ్ళది, ప్రభుత్వ పరంగా మాకు ఉంటుంది కాబట్టి తప్పకుండా కంపెనీ పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం.